హాయ్ హలో నమస్తే నేమ్ ఈ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే శనివారం సినిమా కథలు. సో ఆల్రెడీ మనమైతే ఈ సెగ్మెంట్లో వీక్లీ వన్స్ అనేది ఒక వీడియో చేస్తున్నాం అనమాట. సో ఈ వీక్ మనం వచ్చి ఈ సెగ్మెంట్లో లాస్ట్ వీక్ జరిగిన మూవీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం అనేది మాట్లాడదాం, చాలా విషయాలు. సో వీడియో చూసే వాళ్ళు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సుజిత్ డైరెక్షన్ లో, తమన్ మ్యూజిక్ లో, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ లో నెక్స్ట్ రాబోయే ఫిలిం వచ్చి ఓజీ. ఈ ఫిలిం యొక్క ఎంటైర్ షూటింగ్ వచ్చి కంప్లీట్ అయిపోయినట్టుగా మూవీ టీం వచ్చి ఒక కొత్త పోస్టర్ వదిలి కన్ఫర్మ్ చేశారనమాట. నేనైతే చాలా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా కోసం. దానికి ముఖ్యమైన కారణం ఇది ఒక కంప్లీట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ క్రైమ్ ఫిలిం గా రాబోతుంది. సో ఆఫ్టర్ చాలా ఏళ్ల తర్వాత ఒక గ్యాంగ్స్టర్ రోల్లో మన పవన్ కళ్యాణ్ గారిని మనం అయితే చూడబోతున్నాం. అండ్ ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి సుజిత్. నేనైతే చాలా నమ్మకం పెట్టుకున్నాను ఈ సినిమా పైన. సూపర్ గా ఉంటుంది ఈ సినిమా యొక్క టీజర్ అనేది. సో చూద్దాం, ఈ సినిమా ఖచ్చితంగా ఒక పెద్ద అంచనాతో రాబోతుంది. సో అదేలాగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనేసి నా యొక్క అంచనా. సో వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఈ సినిమా థియేటర్స్ లో ఈ వచ్చే సెప్టెంబర్ 25వ తారీఖు రిలీజ్ అవబోతుంది. ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనేసి కింద కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. నేనైతే చాలా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా కోసం. వెయిట్ చేసి చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ వాళ్ళ యాక్టింగ్ లో నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ వచ్చి కూలీ. ఈ సినిమాకి అనిరుద్ వాళ్ళ యొక్క సంగీతం, అదేలాగా లోకేష్ కనగరాజ్ వాళ్ళే వచ్చి ఈ సినిమాకి దర్శకత్వం. ఈ సినిమాల నుంచి మోనికా అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. సాంగ్ వినడానికి బాగుంది. అండ్ అదేలాగా ఈ సినిమాలో ఈ సాంగ్ లో వచ్చిన డాన్స్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తాను చెప్పండి. నేనైతే ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నాను. దానికి ముఖ్యమైన కారణం ఒక ఫ్రెష్ అండ్ కామన్ అని చెప్తాను, రజనీకాంత్ అండ్ లోకేష్ కనగరాజ్. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేసి. మనకి ఇంకా కొన్ని రోజులు తెలుస్తుంది. ఈ సినిమా August 14th థియేటర్స్ రిలీజ్ అవబోతుంది. అప్పుడు మనం ఇంకా ఎక్కువ మాట్లాడదాం. శేఖర్ కమ్లా వాళ్ళ యొక్క డైరెక్షన్ లో వచ్చిన రీసెంట్ అయిన ఫిలిమే కుబేరా. ఇప్పుడైతే ఈ సినిమా July 18th అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుందనేసి అఫీషియల్ గా అప్డేట్ చేశారు. ఎంతమంది ఈ సినిమాని థియేటర్స్ లో చూసారని చెప్పండి. అండ్ థియేటర్స్ చూడని వాళ్ళు ఈ సినిమా July 18th అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవబోతుంది. అదేలాగా మన ఛానల్లో July 18th ఈ శేఖర్ కమలా వారి యొక్క కుబేరా మూవీ యొక్క రివ్యూ అయితే వస్తుంది. అప్పుడు మనం ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ మాట్లాడదాం. విజయ్ దేవరకొండ వాళ్ళ యొక్క యాక్టింగ్ లో నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ వచ్చి కింగ్డమ్. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చి గౌతమ్. ఈ మూవీకి సంగీతం వచ్చి అనిరుద్. ఈ సినిమా చాలా సార్లు రిలీజ్ ప్లాన్ చేసి పోస్ట్ పోన్ అయ్యి, సో ఇప్పుడు ఫైనల్ గా అయితే ఈ నెల 31వ తారీఖుకి రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా ఒక రిలీజ్ ప్రోమో వదిలి కన్ఫర్మ్ చేశారనమాట. ప్రోమో చాలా బాగుంది, విజువల్స్ సరి, మ్యూజిక్ సరి, రెండు సూపర్. సో అదేలాగా ఈ సినిమా ఓవరాల్ గా చాలా చాలా సూపర్ గా ఉంటుంది అనేసి నా యొక్క అంచనా అనమాట. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది. మనకి ఇంకా కొన్ని రోజులు వెళ్ళిపోతుంది. ఎంతమంది ఈ కింగ్డమ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేసి కింద కామెంట్ సెక్షన్ తెలియజేసుకుని నేను చూస్తాను. బాహుబలి ద బిగినింగ్ ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 years అయిపోయింది అప్పుడే. సో వరల్డ్ మొత్తం తెలుగు సినిమాని తిరిగి చూసిన ఆ మూమెంటే వచ్చి బాహుబలి. అంత సూపర్ అయిన ఒక మేకింగ్ తో తెలుగు సినిమాని ఇంకో రేంజ్ కి తీసుకెళ్లారు రాజమౌళి గారు. ఈ ఏదైతే బాహుబలి సిరీస్ ఉందో, బాహుబలి 1 and 2 ఈ రెండు కలిపి బాహుబలి ద ఎపిక్ అనే టైటిల్ లో ఈ వచ్చే October 31వ తారీఖుకి థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాని. నేనైతే చాలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా బాహుబలి 1 and బాహుబలి 2 రెండింటినీ కూడా థియేటర్స్ లో చూసిందే లేదు ఒకసారి కూడా. సో టీవీలో చూసింది మాత్రమే, మా టీవీలో వేసినప్పుడు చూశాను. సో చూద్దాం ఈసారి రిలీజ్ అయిపోయే ఈ రిలీజ్ ఏదైతే ఉందో
ఖచ్చితంగా నేను ఈసారి బాహుబలి 1 and 2 ఈ రెండింటిని థియేటర్స్ లో చూస్తాను. సో నాలాగా ఎంతమంది థియేటర్స్ లో ఇంకా ఈ సినిమాని చూడకుండా ఉన్నారనేసి తెలియదు. బహుశా నేనే ఉంటానేమో. ఈ సినిమాని మీరు థియేటర్స్ లో చూసారా, ఎన్నిసార్లు చూసారు అని చూడకుండా ఉండే ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. నాలాగా ఎవరైనా ఉంటే నేను చూసి తెలుసుకుంటా. నా స్టార్ బై సిద్ధు వాళ్ళ యొక్క యాక్టింగ్ లో నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ వచ్చి బ్యాడ్ యాస్. ఇప్పుడైతే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తానన్నమాట. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేసి మనకి తెలియబోతుంది. ఈ సినిమా 2026 లో రిలీజ్ అవుతుందనేసి మెన్షన్ చేస్తున్నారు. సో వెయిట్ చేసి చూద్దాం ఎలా ఉండబోతుంది అనేసి. రిషబ్ శెట్టి వాళ్ళ యొక్క యాక్టింగ్ లో వచ్చిన ఫిల్మే కాంతారా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అందరికి తెలుసు. దానికి ముఖ్యమైన కారణం ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ అనేది చాలా చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ ఓవరాల్ గా ఆ సినిమా మేకింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. అఫ్ కోర్స్ రిషబ్ శెట్టి వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది ఆ సినిమాలో పెద్దగా మాట్లాడమన్న ఒక విషయం. ఇప్పుడు ఆ సినిమా యొక్క ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 ఏదో రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా అక్టోబర్ 2వ తారీఖుకి రిలీజ్ అవుతుందనేసి మూవీ టీం ఒక కొత్త పోస్టర్ వదిలి కన్ఫర్మ్ చేశారనమాట. సో వెయిట్ చేస్తున్నాను అయితే ఈ సినిమా కోసం ఎలా ఉండబోతుంది అనేసి. మనకి అక్టోబర్ 2వ తారీఖు తెలుస్తుంది. అండ్ నాలాగా ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనేసి చెప్పండి, నేను చూసి తెలుసుకుంటాను. ధనుష్ వాళ్ళ యొక్క యాక్టింగ్ లో నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ వచ్చి ధనుష్ 54. ఈ మూవీని అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే తమిళ్లో పోర్ తొలిల్ అనే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా వచ్చింది. సూపర్ అయిన సినిమా అది పోర్ తొలిల్. సోనీ లీవ్ లో తెలుగులో కూడా ఉంది ఆ సినిమా. చూడని వాళ్ళు ఉంటే ట్రై చేస్తుంది. వన్ ఆఫ్ ద సూపర్ అయిన ఫిల్మ్ చెప్తాను. సో ఆ సినిమా డైరెక్టర్ అయిన విఘ్నేష్ రాజా. సో వాళ్ళే వచ్చి ఈ D54 ధనుష్ 54 యొక్క మూవీ యొక్క డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంగీతం వచ్చి జీవి ప్రకాష్. నేనైతే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఒక కొత్త కాంబినేషన్ ధనుష్ అండ్ విఘ్నేష్ రాజా. సో వెయిట్ చేసి చూద్దాం వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇంకా కొన్ని రోజుల్లో తెలుస్తుంది అనమాట. అదేలాగా నెక్స్ట్ కార్తీక్ వాళ్ళ యొక్క యాక్టింగ్ లో రాబోయే సినిమానే వచ్చి మార్షల్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చి తమిళ్. సో నేనైతే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే తమిళ్ వాళ్ళ యొక్క గురించి చెప్పాలంటే తానా కారన్ అనే ఒక సినిమా తీశారనమాట. ఆ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగులో కూడా ఉంది. సూపర్ అయిన ఒక సబ్జెక్టు, సూపర్ అయిన ఒక మేకింగ్ అనమాట ఆ సినిమా చెప్పాలంటే. సో చూడండి వాళ్ళు ఈ తానా కారన్ అనే సినిమా కూడా చూడండి, సూపర్ గా ఉంటుంది అనమాట. సో ఆ యొక్క డైరెక్టర్ అనడం వల్ల నేనైతే ఈ సినిమా కోసం ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. సో చూస్తాం ఎలా ఉండబోతుంది అనేసి. సో ఇవన్నీ ఈ వీక్ లో జరిగిన సినిమా విశేషాలు. ఇవి కాకుండా ఇంకేమైనా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే వాటిని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటా. సో అంతే ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అదేలాగా మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ వస్తాయి. వాటిని అన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ ని కూడా ఫాలో చేసుకోండి. నేను దాంట్లోనే వీడియోస్ వేస్తాను, దాన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.